వెల్కమ్ టు శారదా కార్నర్. మన నవ్వుల జల్లుకు స్వాగతం చెప్తున్నాము. ఈరోజు ఇప్పుడు చెప్పుకునే జోకు పేరు వైరాగ్యం. ఒక భక్తుడు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి, వైరాగ్యం కలగాలంటే ఏం చేయాలి అని అడిగాడట. స్వామీజీ, నీకు పెళ్ళైందా అని అడిగిండు. భక్తుడు, లేదు స్వామి. అప్పుడు స్వామీజీ, అయితే వెంటనే పెళ్లి చేసుకో. అదేంటి స్వామి, పెళ్లి చేసుకుంటే జీవితం మీద ఆశ పుడుతుంది కానీ వైరాగ్యం పుడుతుందా అని అన్నాడట. ఏం, నన్ను చూస్తే అర్థం కావడం లేదా అన్నాడు స్వామీజీ. భక్తుడు నోరెళ్ళ పెట్టాడు. నెక్స్ట్ జోకు పేరు ఇంటర్వ్యూ. ఒక ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్, మిస్టర్, ఏంటిది, ఇంటర్వ్యూకి వచ్చిన వాడిని కూర్చొని అడిగిన వాటికి సమాధానాలు చెప్పాలి, కానీ ఇటు అటు నడుస్తూ చెప్తున్నావేంటి అని అడిగాడు. అతను అభ్యర్థి ఏమన్నాడో తెలుసా? మీరిచ్చిన ఏడులో వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని ఉంది కదా సార్, అందుకని. ఆఫీసర్ తల కొట్టుకున్నాడు. నెక్స్ట్ జోక్ డిన్నర్. ఒక చోట డిన్నర్లో ఒక వ్యక్తి, ఏమండి, ఎప్పటి నుండో నాకు డౌటు, ఈ బఫే డిన్నర్లో అందరూ నిలబడి తింటారెందుకు అని ఒక వ్యక్తిని అడిగాడట. అవతల వ్యక్తి, కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయట, అందుకని నిలబడి తింటారు అని అన్నాడు. జోక్ సగం సగం. భార్యాభర్తలిద్దరూ జీవితంలో కష్ట సుఖాన్ని సగం సగం పంచుకోవాలి తెలుసా అన్నాడు భర్త. అందుకే కదండి కష్ట సుఖాల్లో మొదటి సగం అంటే కష్టం మీకు వదిలేసి రెండో సగం సుఖం నేను పంచుకుంటున్నాను అంది భార్య.